నర్సేదాతో రప్ప 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 పెద్దోళ్ళ భూములలో దోమ కూడా చొర్రదు, పేదల భూములంటే లూటి లూటి చేస్తారు. న్యాయము చెప్పే గొంతు ఎందుకు మూగబోతుంది, న్యాయము చెప్పే గొంతు ఎందుకు మూగబోతుంది. రఘునందరావు ఏమంటుడు, తాండూరు మొదటి జగదాపూర్ దాకా నాదే, నేనే కొనిచ్చిన, మొత్తం నేనే కొనిచ్చిన, నాదే భూమి అంటే ఓట్లో ప్రజల్లో ఎన్నుకున్న మంది ప్రజలతో గెలిచినాడు. ఆయన సొంత భూమి ఎట్లయితుంది? ఎంతసేపు ఉన్నా మేము భూములు ఇవ్వము, మా భూములు మాకే కావాలి. ఇవాళ హెచ్ఎండి కమిషనర్ ఏమంటున్నాయంటే ఉత్తర భాగం అయిపోయింది, ఇక దక్షిణ భాగం మొదలైంది, మీరు దరఖాస్తులు ఇచ్చిపోయి. మా నర్సయ్య తాత యొక్క వాస్తవంగా అనేక సమస్యల మీద మీరు వెలికి తీశారు, అనేక సమస్యలు మీ ద్వారా సాధించబడ్డాయి. మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసి రైతు గోస వినండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీరు తెలియజేయాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తగ్గేదా మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా యాడికొచ్చిందంటే పెద్దోళ్ళ భూములలో దోమ కూడా చొర్రదు, పెద్దోళ్ళ భూములలో దోమ కూడా చొర్రదు, పేదల భూములంటే లూటి లూటి చేస్తారు. పెద్దోళ్ళ భూములలో దోమ కూడా చొర్రదు, పేదల భూములంటే లూటి లూటి చేస్తారు. త్రిపురారు రైతుల బతుకులు బజార్ల పడ్డాయిరా, త్రిపురారు రైతుల బతుకులు బజార్ల పడ్డాయిరా, రైతన్నలు అయ్యో బజార్ల పడి రందిల మునిగిండ్రురా. ఓ నాయకులారా, న్యాయము చెప్పే గొంతు ఎందుకు మూగబోతుంది, న్యాయము చెప్పే గొంతు ఎందుకు మూగబోతుంది. రంగులేని బట్ట మాట ఎందుకు సాగుతలేదు. ఇలా నేను పక్షాన నర్సయ్య తాత ఈ ప్రశ్న మాత్రం వేస్తుండు. ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు అంటారు. ఇలా రైతన్న ఇలా పల్లె ఇచ్చిపెట్టి, ఇలా గొడ్డు గోద ఇచ్చిపెట్టి, పనిపాట ఇచ్చిపెట్టి పచ్చని ప్రకృతిలో ఉండవలసిన రైతన్న మరి బుయ్య మోటారేసప్పుడు పట్నం నిద్రపోదు ఎప్పుడు అన్నట్టుగా ఇలా పట్నంలో ఎందుకు అడుగు పెట్టిండు రైతన్న? ఇలా రైతన్నల బతుకులు మరి ఏడికొచ్చినాయి, ఏంది ఏం కథ అంటే ఇలా తెలంగాణ నలుమూలకి వెళ్ళి మరి రైతన్నలు ఇలా అమీర్పేట హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీసు మైత్రివనం కాడికి వచ్చిండ్రు రైతన్నలు. మరి ఇక్కడ వందల మంది రైతన్నలు ఇలా మరి కళ్ళల్లో కనపడుతున్నారు. అసలు ఏంది ఏమైంది, ఎందాక వచ్చింది ఈ త్రిపులారు బాధితుల గోస బాధ అనేది మరి నేను చెప్తా, చూస్తూనే ఉంటుంది. మన ఏం నేను ఇక్కడికి వెళ్ళి వచ్చినావు, ఎట సంగతి ఏమి నడుస్తుంది ఇక్కడ? నేను మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల్ పంచాంగులగడ్డ తండా నుంచి వచ్చాను, గిరిజనగూడెం నుంచి. అయితే మా దగ్గర వచ్చేసి అలాట్మెంట్ ఇప్పటి వరకు 4 సార్లు మార్చారు. ఇంతకుముందు ఒక అలాట్మెంట్ ఉండే, ఇప్పుడు పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు, వాళ్ళ 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ 100 ఎకరాల భూములు పోకుండా వాళ్ళు వెంచర్ డెవలప్మెంట్ చేసుకోనికి మార్చుకుంటూ వచ్చారు. అయితే దాంట్లో వచ్చేసేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ 1000 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి భూములు, ఒక్క సెంటు కూడా పోకుండా ఈ పేద రైతులకు బలి పశువు చేయనికే నల్లకెళ్ళి రోడ్ వేసుకుంటా పోతా ఉన్నారు. అందుకోసం మొన్న రిలీజ్ అయిన వచ్చింది పేపర్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న భూమి వారసత్వంగా వచ్చింది 100 ఏళ్ళ నుంచి మాకు, అయితే ఆ భూమి పోతుందనేది హార్ట్ అటాక్ వచ్చింది. అందుకోసం నేను హైదరాబాద్లో ఉంటుండే ఏదో చిన్న పని చేసుకుంటుండే, ఇంటికి పోయి ఏంటంటే నువ్వు టెన్షన్ ఏం పడకు పోదనేసి చెప్పేసి వచ్చిన. అయితే వీళ్ళకి అడిగితే ఏమంటున్నారు, మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. అయితే మా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆకోలేగా ఏదో కంపెనీ చేయబట్టి గాలి కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది ఏదో అంటుడుగా మరి కంపెనీ గురించి కూడా మాట్లాడుతుందా కోలేగా. అయితే ఎమ్మెల్యే దగ్గర పోతే నాకు దీని గురించి తెలియదు అన్నాడు. ఫస్ట్ పోయినాం, అయితే వస్తలేడు, ఫోన్ చేసినాం తప్పించుకుంటుండు. అయితే ఆండే కూర్చున్నాం. అయితే తర్వాత పోలీసులు వచ్చిర్రు. పోలీసు వచ్చిన తర్వాత మేము వచ్చినంత వరకు ఇంటి నుంచి బయలుదేరామని చెప్పినాం. అయితే తర్వాత ఫోన్ చేసి నేను రేపు వస్తా ఎట్టి పరిస్థితిలో అని అన్నాడు. తర్వాత వచ్చిండు. అయితే మీడియా అందరు వచ్చిర్రు. అయితే వచ్చినాక మీ
పక్షాన్నే ఉంటా అన్నాడు. మీరు ఆ భూమి పోని అన్నాడు అనిరుద్ రెడ్డి అన్నాడు. అయితే సరే మేము అట్లనే అనుకున్నాం. ఆ తర్వాత ఒక పేపర్ ఇచ్చిపోండి అన్నాడు. అయితే సరే ఇస్తామని ఫోన్ చేస్తే 100 సార్లు ఫోన్ చేసినాం. ఇప్పుడు వరకు రెస్పాన్స్ లేదు. పక్కేసి పడవేసిండు. ఇప్పుడు వరకు రెస్పాన్స్ లేదు. వాళ్ళ పిఏ ఫోన్ చేస్తే ఫోన్ లిపరు, లేకపోతే లేడు సార్ లేడు అని అనేస్తారు. అంతే. ఇప్పుడు ఆడ మా దగ్గర వచ్చేసి హరీష్ రావుది 200 ఎకరాల చిల్లర భూమి ఉంది. అయితే ఇంతకుముందు దుదుబి రివర్ అవతల ఉండే. అయితే ఇప్పుడు కొత్త అలాట్మెంట్ లో ఏమైంది, ఇతల ఆ భూమి ఏడుందో ఆడ వరకు తిప్పుకొచ్చారు ఆ వెంచర్ చేసుకోనికి. ఆ తర్వాత దాని పక్కనే మల్లూరు సారథి ఉంది, ఆయనది కూడా భూములు ఉన్నాయి. ఇక పేదోళ్ళు ఎక్కడన్నా గంగలో కలిసి పోని. అదే విధంగా కంపెనీలు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి. దాంట్లో పోకుండా ఏం చేసిండంటే ఇప్పుడు మా పేద రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరా గుంటాలు ఉన్న భూములకు దాంట్లోకి వెళ్ళి రోడ్ వేసుకొని పోతా ఉన్నది. అందుకోసం మాకు జీవన ఆధారం లేదు. అందుకోసం తక్షణమే రద్దు చేయాలి. లేదంటే మా దగ్గర ఒక సర్వీస్ రోడ్ ఉంది, దానికి అనుసంధానం చేసుకోండి అన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేలు జరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. అదేవిధంగా పాదాలమెంట్ చేసుకుంటే ఇంత ఆందోళన కూడా జరగలేదు. అందుకోసం దీనికి తక్షణమే రద్దు చేయాలి. గందరగోళము. ఎంతమంది రైతులు వచ్చారు? చౌటుపల్లి నుంచి వచ్చిన ఈ రోజు హెచ్ఎండిఏ కాడ ట్రిపుల్ రైతులకు అండగా సిపిఎం పార్టీ పిలుపునియడంతో ఒక్కొక్క మండలంలో పోలీస్ స్టేషన్లో 100 మందిని అరెస్ట్ చేసిరి. వీడికి వచ్చింది కూడా 1000 మంది పోలీసుల్ని తప్పించుకొని వచ్చినటువంటి మంది. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. మేము ట్రిపుల్ ఆర్ కొరకు భూములు ఏమని నినాదం చేస్తా ఉన్నాం. రింగు లెక్క కాకుండా ఇష్టానుసారంగా ఓంకర్లు నాగుబాం అయితే ఏ విధంగా పోతుందో ఆ విధంగా మలుచుకుంటా ఉన్నారు. బడాబాబుల పెత్తందారుల కొమ్ముగా రింగు లెక్క పావు లెక్క ఎందుకు మలిచిరంటావు? ఏ ఒక్కరైతే కంపెనీ ఉందో కంపెనీ యజమానుల కొరకు వాళ్ళ అనుసంధానం కొరకు ఒక 5 కిలోమీటర్ లోపలి తెచ్చిరి. ఇంకొక బడాబాబు, ఒక కాంగ్రెస్ లీడరు, ఒక బీజేపీ లీడరు, ఒక టీఆర్ఎస్ లీడరు ఎవరిది ఉంటే వాళ్ళ కొరకు ఒక 20 కిలోమీటర్ వెనక తీసుకురి. అదే గజ్వేల్ కానీ, రాయగిరి కానీ, భువనగిరి కానీ 28 కిలోమీటర్ పొందుపరిచిరి. చౌటుపల్లి దివీస్లో మ్యాప్లో చూస్తే ఏ చిన్నపిల్ల కానీ రింగు లెక్క లేదని చెప్తా ఉన్నారు. చౌటుపల్లి దివీస్ కంపెనీకి స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గారు మొత్తం అమ్ముడు పోయి కుమ్మక్కై అతనికి ఆడ 28 కిలోమీటర్ చేసింది. అదేవిధంగా ఆమనగల్లు, బాలనగర్, వికారాబాద్ పోతే ఇప్పుడు 3వ సార్లు అలైన్మెంట్ మార్చారు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళ మామలే, వాళ్ళ అత్తగారులే, వాళ్ళ చుట్టాలే చిన్న సన్న పేద రైతులను పొట్టగొట్టి గుంజుకుంటారు. ఈ రైతులకు ఎవరు లేరు అనుకుంటారు. ఇలాంటి మీడియా మిత్రుల దగ్గర రాష్ట్రం అని తెలుస్తుంది కనుక వ్యవసాయం చేసుకునే రైతు రోడ్డెక్కితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కింద నేలదించడానికి కూడా వెనకాడమని చెప్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ప్రగల్భాలు చెప్పేటువంటి ఇప్పుడు రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో మంత్రి గారు చెప్పారు 6% అయిందన్నారు. మరి ఈ ఇంత శాతం వేడైంది, రైతులు ఎందుకు గగ్గోలు పడుతుంది? 97% అయిపోతే 1000 మంది ఎందుకు రోడ్ ఎక్కిర్రి? కానీ ఈ మంత్రి గారు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఒక్క గుంట ఓనియా, ఏ ఒక్కటి ఓనియాను మీకు 2 లక్షలు 5 లక్షలు ఇస్తుంది. గత ప్రభుత్వం మేము 2 లక్షలు కాంపన్సేషన్ సూటబుల్ కాంపన్సేషన్ ఎంత బహిరంగ రేట్ అంటే అంత ఇస్తాడు. ఇవాళ ఓట్లు వేపించుకొని గద్దెనెక్కినాక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖం చాటేసి అక్కడ చౌటుపల్లి పెద్ద ఫార్మా కంపెనీ ఉంది. ఫార్మా కంపెనీకి 2 రోజులు కొన్నాడు, 1 రోజులు పోతారు. వాళ్ళు 3 రోజులు సంచులు ఇస్తారు కనుక వాళ్ళకి అమ్ముడు పోయి ఇష్టానుసారంగా మార్చిరి. మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ రింగ్ రోడ్కు భూమి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా చిన్న సన్నకారు రైతుల పేదల పక్షాన ఈ ప్రజానికే ఉన్నది. రైతులందరూ బయటకు వచ్చినారు, వ్యవసాయం చేసుకున్నారు. రెక్కాడు డొక్కాడు లేని పరిస్థితి కనుక ఈ రైతులు రోడ్డెక్కిరి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. సెక్రటరియట్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ఇల్లు ముట్టడిస్తాం, ఆఫీసు ముట్టడిస్తాం, రోడ్ల మీద తిరగడం. దీని మీద స్పష్టతమైన హామీ రావాలి. చిన్న సన్నకారు రైతులకు, పేద రైతులకు ఏ ఒక్కరికి కూడా హాని జరగని ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మీ ద్వారా చెప్తా ఉన్నాం. అసలు ఏంది నువ్వు అమీర్పేటకి ఎందుకు వచ్చినావు? అది సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లి విలేజ్. పాత అలాట్మెంట్ పెద్దపూర్ నుంచి షేవెల్లే ఉండే. ఈ దూరం వచ్చి నుంచి పాత అలాట్మెంట్ మార్చి మారేపల్లి మీదుగా ఒక మారేపల్లికి ఒక 200 మీటర్ల దూరంలో దాన్ని మార్చి సన్నకారు రైతులు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు. దాని కింద మరియు శివాన గూడ వరకు 4 తాణాలు ఉన్నాయి. మారేపల్లి ఎస్సీ ఎస్టీలు 10% బీసీలు ఉన్నారు. అంత సన్నకారు రైతులే. మరి ఆ సన్నకారు రైతులను అంచడం తప్ప కాదా? మా మీద ఎందుకు పగబట్టినట్టు చేస్తున్నాడు? మరి పాత అలైన్మెంట్ ఎందుకు మార్చవలసి వచ్చింది? అది ఉన్న 3 ఎకరాలు పోతుంది. నల్ల రేగడి నీ గొంగడి ఇట్లా అట్టున్నది. మరి ఇప్పుడు నష్టపరిహారం ఇస్తామంటే రావుతుంది ఇస్తారు. 20
20 లక్షలకు వస్తా ఆ భూమి ఏనన్నా 1,52 కోట్లు పోతుంది. మేము ఎందుకు ఇస్తాం భూమి? అవతల దొరలు ఎందుకు తప్పించిండు? మాది గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట డిస్టిక్, జగదేపురం మండలం, గ్రామం ఇటుకాల. మాకు వచ్చేసి 28 కిలోమీటర్లు ఉంది. మా ఏరియాలో భూమి 2 కోట్లు పోతుంది మెయిన్ రోడ్డుకు. వాళ్ళు ఇచ్చేది 8 లక్షలు ఇస్తామంటారు. ఒక రైతు ఢిల్లీ దాకా పోయినాం, ఢిల్లీ కూడా 2 సార్లు పోయినాం, గడ్కర్ని కూడా కలిసినాం. గడ్కర్ ఏమన్నంటే మీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే మేము పోస్తాం, లేకుంటే మేము భయం. ఎక్కడా లేదు. మా గజ్వేల్లో NH ఆఫీస్ ఉంది, NH ఆఫీస్కి పోయినాం. శాంతి కుమార్ మేడం ఇక్కడ NH ఆఫీస్ ఉంది, ఇక్కడ పోయినాం. అయినా మా దగ్గర లేదు. మీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే మేము ఇవ్వగలుగుతాము, మా దగ్గర ఏం లేదు అని NH వాళ్ళు ఎత్తేస్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేస్తుంది. మేము భూమి ఇవ్వడం తలుసుకోలేదు. మాకున్నది 1 ఎకరం 32 గుంటలరే. అయినా మా ఇటుకేలో గ్రామంలో 195 ఎకరాలు పోతుంది. అంత సన్నగా రైతులు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు లోపలే బడాబాబులు ఉన్నారు. మా ఇటుకేల పక్కన నింగరెడ్డిపల్లి అని ఉన్నది, ఎంచర్ ఉన్నది. ఇక్కడ ఎర్రవల్లి ఇక్కడ ఎంచర్ ఉన్నది, కేసీఆర్ దొరది. ఆ దొరది పోతలేదు, ఈ దొరది పోతలేదు, ఎవరిది పోతలేదు. ఏ కాంగ్రెస్ లీడర్ అది పోతలేదు, బీజేపీ లీడర్ అది పోతలేదు. ఇలా రఘునందరావు అంటున్నాడు నేనున్నా అంటున్నాడు. రఘునందరావు ఏమంటుడు? తాండ్రు మొదటిదా జగదాపూర్ దాకా నాదే, నేనే కొనిచ్చిన, మొత్తం నేనే కొనిచ్చిన, నాదే భూమి అంటే ఓట్లో ప్రజల్లో ఎన్నుకున్న మంది ప్రజలతో గెలిచినాడు. ఆయన సొంత భూమి ఎట్లయితుంది? తప్పిండు. మాట ప్రకారము 2 కోట్లు ఉంది, 3 కోట్లు 3 కోట్లతో భూమి ఇస్తాము. లేదంటే భూమికి భూమి లేకపోతే మందు డబ్బాలు కూడా జైల్లో ఉన్నాయి, పట్టకొని సస్తము. చెప్తాను. మీ దగ్గర ఏ ఊరు మీది? మాది నారాయణపురం మండలం. పేదోళ్ళ భూమి నడవంగా జొర్రిండు, పోయేది అవతల భాగంగా పోవాలి, ఇదల భాగానికి వచ్చిండు. ఇదల భాగానికి వస్తే మాకున్నది 4 ఎకరాలు. 4 ఎకరాలలో మేము బతికేది 2 పిల్లలు. మా పిల్లలకు ఆడపిల్లలు. మాకుంది గదే అవుతారు. మేమెంత కూలి చేసినా కానీ కూలి చేస్తే కూలి కుండకు రాదు, లేక సాటకు రాదు. ఎంతసేపు ఉన్నా రైతు పండిస్తేనే కూలి మనిషి బతుంది. ఇలా బంగ్లాల మీద ఉన్న వాళ్ళు కూడా పటేలు పడవారు కూడా తిని పడతారు. ఎంతసేపు ఉన్నా మేము భూములు ఇవ్వం, మా భూములు మాకే కావాలి. ఆడు 2 కోట్లు ఇచ్చినా కానీ మేము మాత్రం భూములు అయితే ఇవ్వం. ఎంతసేపు పోరాటం అయినా మేము పోరాడతాం. ఇప్పటికి 2 నెలలు మేము పోరాడబట్టి కూడా. ఏం చేస్తారు మీరు? పోలీసు వాళ్ళు బట్టి అనగబెట్టి తీసుకుపోయి అరేస్తే ఇంకా మీరు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళని అనగబెడతారు. పోలీసు వాళ్ళ అధికారం వాళ్ళ చేతులు ఉందిగా. ఇప్పుడు వాళ్ళ చేతులు ఉందని వాళ్ళు తిప్పుతుర్రు. ఇప్పుడు రోడ్డు పోవాలంటే ఎట్ట పోవాలి? గుండ్రగా రావాలి. పేదోళ్ళ పొట్ట కొట్టొద్దు. వాళ్ళ కాంట్రాక్టర్ కోసం మా భూములు ఏలం చేసి మేము వీడంగా సర్వే చేసుకొని సర్వే నెంబర్ తీసుకొని మా భూములు పోతట్టు మనిషికి 4 ఎకరాలు, 400 ఎకరాలు మా పుట్టపాక నుంచి పోతుంది. మేము పోరాడతాం. ఎంతసేపు ఉన్నా కానీ రైతాంగం ముందడుగేస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ అనేది పోతుంది, టీఆర్ఎస్ అనేది పోతుంది, కమ్యూనిస్ట్ అనేది పోతుంది. మేము ఆడ రోడ్డు కట్టంగా నిలబడి మేము పోనీయకుండా మా భూములు మాగాలి అని 1 కోటి రూపాయలు ఇచ్చినా మాకొద్దు. 2 కోట్లు ఎకరానికి 2 కోట్లు ఇచ్చినా మేము అయితే ఇవ్వము. మాకు సెల్కలు చేసుకొని మేము బతాం. మా పిల్లలు బతికేది దాని గురించి. నెల రోజులు నా భూమి పోతుందంటే నేను ఎదుర్కొని నాకు బీపీ షుగర్ తయారైంది. నిద్ర పడతలేదు తెల్లని దాకా. నా పిల్లలు నేను ఇదే పికర్ పడ్డది. మాకు ఇదే కళలో కూడా ఇదే అవుతుంది. ఇదే పూత అవుతుంది. మాకు ఇదే భయం అవుతుంది. మరి ఇంటర్ సంగతి ఏంది? ఏం కథ? ఏం నడుస్తుంది? గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు అప్పుడేమన్నది, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మరి వీళ్ళు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ముందుకున్న సర్కారు ఎట్లా తీసిందో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అట్లే పోమని అందరం కోరుతున్నాం. కాలువలు పంటలు లేక బోర్లు వేసుకొని, నీళ్లు లేక బోర్లు వేసుకొని 3 బోర్లు 4 బోర్లు ఒక్కొక్క రైతు వేసుకొని అప్పులు కట్టలేకనే ఏదో బతుకుతా ఉన్నారు, బతికెళ్ళ తీస్తా ఉన్నారు. కాలువలు నీళ్లు చేత కాదు కానీ ఉన్న భూములు గుంజుకునే చేత అవుతుందా? అంటే అధికారంలో ఏది చేస్తే చెల్తుందని ఇక నీ ఇష్టం. ఒక ఆయన వచ్చి ఒక దిక్కు గుంజుకుంటాడు, ఒకసారి ఏమో ఏది హైటెన్షన్ వైర్లకు అక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకోసారి ఏమో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని ఇట్లా పోతుంది. ఇంకా మిగిలింది ఏముంటుంది? మేము మనుషులమే కదా, మరి మనుషులను కూడా చంపేసి అయిపోతుంది. కానీ ఇదేనా న్యాయం? మరి ఏమంటారు? మరి అలా వీడికి వస్తే ఏమంటున్నాయి పెద్ద మనిషి? ఏమో సార్కి ఇచ్చినాం మరిగా. ఈ పంచాయతీ మొగోనికి నవ్వొస్తుంది, లోపల గుండెల దుఃఖం లేదా? పిల్ల ఎక్కడ తాత నువ్వు నాకు మాకేం బాధ? చూసిన అరే రామసాకని
మొగోడే ఉన్నట్టుగా. రూలర్ అనేది ఇవాళ హెచ్ఎంటీ కమిషన్ ఆఫీస్కి వచ్చినాం. ఇవాళ ఎమ్మెల్యే కాడికి ధర్నా చేయాల్సి మంత్రి కాడ చేసినాం, అన్ని అయిపోయినాయి. ఇవాళ హెచ్ఎంటీ కాడ చేసినాము. ఇది 3వ ధర్నా హెచ్ఎంటీ కాడ. హెచ్ఎంటీ కమిషనర్ ఇవాళనే కలిసిండు మాకు. 3 సార్లు చేసిన ఏం కలవలే. ఇవాళ హెచ్ఎంటీ కమిషనర్ ఏమంటున్నా అంటే ఉత్తర భాగం అయిపోయింది, ఇక దక్షిణ భాగం మొదలైంది, మీరు ఏమైనా దరఖాస్తులు ఉంటే ఇచ్చిపోయి అది ఏమైనా అధికారికంగా పంపుతాం అని చెప్తున్నాడు. ఉత్తర భాగం అయింది, దక్షిణ భాగం అనేది మీరు ఏమైనా దరఖాస్తులు ఇచ్చిపోతే మేము అధికారికంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అన్న కాడికి వచ్చిండు. లోపల ఉత్తర భాగం లగ్గం అయింది, దక్షిణ భాగం లగ్గం చేయాలంటురా. మరి ఉత్తర భాగం అయింది కరెక్టే. ఉత్తర భాగం రైతులకి ఏ విధంగా కథమైంది, ఏ విధంగా నిర్ణయించారు దాన్ని? మరి కొనుగోలుకు నిర్ణయించిరా, భూమికి భూమి ఇచ్చిరా? అయ్యో అడిగిన దాకా ఉంటే కదా తాత పోయిండు అలవాడాడు. అయితే ఈ రకంగా వాళ్ళు ఉర్రు కాబట్టి ఇండ్లలో ప్లాట్ ఇచ్చిరా హైదరాబాద్ ఏ రకంగా కథమైంది అనేది హెచ్ఎంటీ కమిషనర్ అడుగుదామనే వరకు లోపల పడ్డాడు. మరి ఇప్పుడు కూడా మరి ఉత్తర భాగం కథమైందని చెప్తే కూడా ప్రభుత్వం ఏమి వెల్లడించింది అనేది ఇప్పుడు కూడా ప్రభుత్వం వెల్లడియాలి. అది మరి 25 కిలోమీటర్లు ఉన్నది, 40 కిలోమీటర్లు అని ఇప్పటిదాకా అదే పోరాడుతున్నాం అనేది. 40 కిలోమీటర్లు ఎందుకు తీసుకుపోతారా అని సమాధానం చెప్తలేరు. మళ్ళీ 25 కిలోమీటర్ల అలాట్మెంట్ ఎందుకు తీసుకున్నా అనేది సమాధానం చెప్తలేరు గవర్నమెంట్. భూమి నాది 3 ఎకరాలు పోతుంది. చెప్పులు ఇచ్చే తావు కూడా ఎంత ఇస్తాంటారు 3 ఎకరాలకు? 3 ఎకరాలు అసలు ఎట్లా అలాట్మెంట్ చేసిర్రు, రైతు తెలవకుంటే ఏం చేసిర్రు అని అదే సమాధానం లేదా? మరి ఇప్పుడు ఎంత కట్టిస్తే ఏం కదా అని చెప్పి ఆయన అడిగితే ఏం సమాధానం చెప్తుండు? ఏ సమాధానం లేదు. ఆయన కట్టించడం లేదు, గిట్టించడం లేదు. పేద రైతులకు ఉన్న అటువంటి 3 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి, ఎకరాల ఇటువంటి భూములు ఉన్నాయి. ఈ భూముల ప్రకారంగా ప్రభుత్వం మొండి వైఖరిని వెనకకి తీసుకోవాలి. తీసుకోకపోతే ప్రభుత్వం అంతేందో మొత్తం రైతులు చూస్తారు. రైతులు పిచ్చోళ్ళు ఏం గారు, మీరు తెలియకాల మీ బలగం? మా బలగం రైతులు కోట్లాది మంది. చిన్న కారు రైతులు కానీ పెద్ద కారు రైతులు కానీ ఇడగొట్టేది ప్రభుత్వం బాగా నేర్చుకుంది. ఏమని నేర్చుకుంది? చిన్న కారు రైతులకు రుణమాఫీ చేశారు, పెద్ద కారు రైతులకు 40% ఉంది. చేస్తే చేయకపోతే 40% ఏం చేస్తుంది? మమ్మల్ని 60% ఎంక కొట్టాక అనేది వాళ్ళు ఇడగొట్టుకునే చేతలు వాళ్ళ కాడ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా 3 ఎకరాలు 2 ఎకరాలు ఎక్కడైనా పాయలు ఇస్తే ఇలాంటి నీళ్ళు గోసులు మూసుకొని వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ ప్రభుత్వం మొండి వైఖరి తక్షణంగానే నువ్వు ఎంకకి తీసుకోవాలి. ఎంకకి తీసుకోకపోతే మాత్రం రైతులు పిచ్చోళ్ళు కానీ రైతులు మాత్రం ఏకమవుతారు. ఇంకోటి 40 కిలోమీటర్ల దూరంగా పోతురు. మరి అయా ప్రజలను ఎంట పెట్టుకొని నువ్వు రోడ్డు బాగా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఇంకా ఉన్న పోలీసు అధికారులు ఎవరైనా మొత్తం కలిసి భూముల సర్వే ప్రకారంగా పోదాం, ఏ రకమైనా పోదాం. భూమి రైతు తెలవకుండా నువ్వు సర్వే రైతు మన డోన్ పెట్టి సర్వే చేసి మీరు డోన్ల ప్రకారం తీసుకొని రాత్రిగా మీరు సర్వే నెంబర్లు కానీ అలాట్మెంట్ కానీ మీరు మా రోడ్ మ్యాప్ కానీ మీరు ఇచ్చేస్తే రైతులు ఉంది ఎక్కడ పోదాం. ఇవాళ కూడా మేము ఒకటే చెప్తున్నాం, 40 కిలోమీటర్ కాదు, 25 కిలోమీటర్ కాదు, ఎక్కడి నుంచి ఎలాగ ఉందో అలాగ తీసుకొని అందరు కలిసి సర్వే చేద్దాం. పారా మంత్రి రమ్మన్నాం, ఎమ్మెల్యే రమ్మన్నాం, నీ వద్దు నా దానిలాగానే పోదాంపా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఇది అలైన్మెంట్ కథ నడిచింది, అంతేనా? మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలైన్మెంట్ తీసుకొచ్చి అంటుర్రు. మరి ఇంట్లో కొంత నష్టపరిహారం రైతులకు ఇస్తామంటుర్రు. అసలు ఎంత ఇస్తామంటుర్రు? ఏం జరుగుతుంది? మరి ఇక్కడ హెచ్ఎండి కమిషనర్ ఏం చెప్తుండ్రు? అసలు ఏం నడుస్తుంది? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మా ప్రాంతంలో ఉన్న శివన్నగూడెం, జనగాం గుట్టల ప్రాంతంలో నుంచి సాగుకు పనికిరాని భూములు రైతులను ఇబ్బంది పెట్టకుండా అలైన్మెంట్ తీసిరు. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివీస్ కంపెనీని కాపాడుతందుకు దివీస్ కంపెనీ ఉన్న 3000 ఎకరాలు కానీ అక్కడ ఉన్నటువంటి చిలమల కృష్ణ రేవంత్ రెడ్డి అనుచరుడు కానీ రేవంత్ రెడ్డి తమ అన్న తిరుపతి రెడ్డి అత్తగారి భూములను కాపాడుతందుకు ఈ 40 కిలోమీటర్ల విస్తీర్ణం ఏదైతే ఉన్నదో 40 కిలోమీటర్ల విస్తీర్ణం చేస్తే వీళ్ళ భూములు పోతాయి. 25 కిలోమీటర్ల విస్తీర్ణం తీసుకుంటే ఈ చిన్న సన్నకారు రైతుల భూములు పోతాయి. కాబట్టి వాళ్ళ స్వార్థం గురించి రైతులు పొట్టగొడుతున్నారు. వీడికి వచ్చి హెచ్ఎండిఏకి వచ్చినా కూడా వీళ్ళ దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు. మేము అది ఇయ్యలేదు, R&B వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్పేసి దాటవేసే ధోరణిలో ఉన్నారు తప్ప వీళ్ళు రైతులకు పూర్తి అవగాహనతోని మీ సర్వే నెంబర్లకు వెళ్ళి మీ భూములకు వెళ్ళి ఈ రోడ్డు పోతుంది, ప్రభుత్వం
ప్రభుత్వంకి వెళ్ళి ఇంత నష్టపరిహారం వస్తుందని చెప్తలేరు. వీళ్ళు మార్కెట్ వాల్యూ అంటున్నారు. మార్కెట్ వాల్యూ అంటే ఎస్ఆర్ఓ రేట్ కాకుండా బహిరంగంగా మార్కెట్లో ఎంతైతే పోతుందో అంతకు 3 రెట్లు ఇస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది తప్ప నువ్వు ఎస్ఆర్ఓ రేట్ ఎంత ఉంటుంది? 2 లక్షలు ఉంటుంది. 2 లక్షలకు 3 రెట్లు ఇస్తే 8 లక్షలు 10 లక్షలు వస్తుంది. అది కోరుకుంటలేరు కదా. బహిరంగ మార్కెట్లలో 80 లక్షల నుంచి ₹1 కోటి పైన పోతుంది. ఈ రోజు రైతుకు పైసలు ఇస్తే ఏం చేసుకుంటాడు? వ్యవసాయం చేసుకునే రైతు భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటాడు తప్ప నువ్వు ఇచ్చిన పైసలు మళ్ళీ తిరిగి 1 నెల రోజులలో కథమే అయిపోతాయి. నీ పైసలు కోరుకుంటలేరు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు భూమే కావాలని కోరుకుంటారు. మీరు ఇప్పుడైతే ఏదైతే అలైన్మెంట్ తీసిరో చుట్టూ వ్యాసార్థం 40 కిలోమీటర్లు తీసిర్రు. చౌటుప్పల్ దివీస్ కంపెనీ కాడికి రాగానే 28 కిలోమీటర్లు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరు భూములు కాపాడుతానికి వచ్చింది? ప్రతి ఒక్క ఊర్లో ఏ ఊర్లో కూడా గ్రామ సభ పెట్టలేదు. రైతుల అభిప్రాయం తీసుకోలేదు. వీళ్ళు డ్రోన్ల ద్వారా సర్వే నెంబర్లు కేటాయించి డ్రోన్ల ద్వారానే మార్కింగ్ పెట్టి రైతులను ఇబ్బందికి గురి చేస్తారు తప్ప రైతులను ఇప్పటికి కూడా అయోమయానికి గురి చేస్తారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను వెనక్కి తీసుకోవాలి. రైతులు ఏంది రాజ్యం లేదంటారు. మరి నువ్వు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నావు. ఎక్కడుంది నీ ప్రజాపాలన? నియంత పాలన కొనసాగుతుంది. ప్రజల మధ్యలోకి వస్తుంది. నీకు ధైర్యం ఎందుకు జరుగుతలేదు? పెద్దల భూములలో దోమ జోర్నది, పేదల భూములంటే లూటీ చేస్తారు. అంతేనా? ఇక త్రిపురాలు రైతుల బతుకులు బజార్లో పడ్డాయి. పాపం రైతన్నలు రందిలో మునిగిర్రు. ఇక న్యాయం చెప్పే గొంతు మూగపోయింది. అంతేనా? రంగు లేని బట్ట మాట సాగుతలేదు. ఏం చేద్దాం మరి? గాడికి వచ్చింది కథ. మరి ఎర్రజెండ పెద్ద మనిషి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఇక మరి ఏం చెప్తాడు? మరి ఇంతమంది రైతులు వచ్చిందంటే పెద్ద మనిషి కొద్దిగా ఏదో ఆసనకు వచ్చింది నాకు. ఎందుకంటే న్యాయం చేయాలని, న్యాయం జరగాలని పాపం అన్నవో రామచంద్ర అంటున్నా ఈ రైతులు. మరి మనకు అన్నమేడ పెడతారు ఏంది ఏం కదా? ఒక్కసారి జర పలకరిద్దామని ఇంత దూరం వచ్చిండు చెప్పే. అసలు ఏంది శనార్థి? మరి హెచ్ఎండిఏ కమిషనర్ ఏం చెప్పే దిగిండా? మరి ఏమన్నా అభయం ఇచ్చిండా? వీళ్ళ బాధలు ఏంది? ఇప్పుడు రైతులు ఏమంటారు, అక్కడ అధికారులు ఏమంటారు? ఈరోజు త్రిపులారులో భూములు కోల్పోతున్నటువంటి రైతులందరూ హెచ్ఎండి ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ ధర్నా చేశాము మేము సిపిఎం పార్టీగా. రైతులందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అయితే కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే అలైన్మెంట్ విషయంలో నేను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంతో నేను మాట్లాడతాను అని అన్నారు. మరి ఎందుకు అలైన్మెంట్ మార్చారు? పాత అలైన్మెంట్ 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అలైన్మెంట్ని 28 కిలోమీటర్లకు మార్చడం ఏంది అని అడిగాం. అంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఏదున్నానే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను. ఒక రకం చెప్పాలంటే తప్పించుకున్న ధోరణి మాత్రం కనబడుతుంది కమిషనర్ నుంచి కూడా. అయితే 28 కిలోమీటర్లైనా 40 కిలోమీటర్లైనా పోయే భూములు రైతులవే. కానీ 40 కిలోమీటర్ల నుంచి 28కి మార్చడం వల్ల ఇక్కడ జరిగింది ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు మంత్రుల భూములు, ఎమ్మెల్యేల భూములు, పారిశ్రామికవేత్తల భూములు, సంపన్నుల భూములు పోకుండా కాపాడగలిగారు. పేదోళ్ళ భూములు మాత్రం ఏమన్నా కానీ ఎట్టన పోని గంగల గలవని. ఇక్కడ 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు రాయగిరిలో ఒక రైతు 14 ఎకరాల భూమి మొత్తం రింగ్ రోడ్ వచ్చింది ఆయన భూమిలో. దీంతో అసలు కనీసం ఒక గుంట భూమి మిగిలినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆత్మహత్యలే శరణ్యం, ఇక మాకు సాగు తప్ప వేరే మార్గం లేదని చెప్పని అదే రాయగిరిలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్నారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయడానికి అవకాశం ఉంది కదా. అందుకే మేము కూడా మా డిమాండ్ ఏంటంటే ఎన్నికల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని అమలు చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఓడగొట్టిరు ప్రజలు, సంతోషం. కాంగ్రెస్ని అనేక ఆశలతోటి కాంగ్రెస్ని తీసుకొచ్చారు. కానీ ఇది కూడా అన్యాయం చేస్తుంది. బీజేపీ అని చేసే పరిస్థితి ఏంటంటే ఆయన కూడా మాట్లాడిండు, చాలా చాలా గొప్ప మాటలు మాట్లాడింది. ఏమన్నాడు? ఈ అలైన్మెంట్ మార్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి దీన్ని మార్చాలని చెప్పి ఇప్పుడు ఉత్తర భాగానికి అనుమతి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. దక్షిణ భాగాన్ని కూడా మేము అనుమతిస్తున్నాం అని చెప్పని మొన్న వారం రోజుల క్రితం ప్రకటించారు. మరి రైతులు లొల్లి పెడుతున్నప్పుడు ఆపాలి కదా ప్రభుత్వం, బీజేపీ కూడా. అందుకే రైతుల ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, తర్వాత వాళ్ళు మాట్లాడుకునే గుంపు మాటలు వేరే ఉంటున్నాయి. కాబట్టి మా రైతాంగం యొక్క బాధని సానుకూలంగా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి నిజంగా రైతులారా ఏం కావాలో చెప్పండి. మీకు అలైన్మెంట్ని 28 కిలోమీటర్లు ఎందుకు కుదించినావు? ఎందుకు 40 అన్న చెప్పినావు? 28కి ఎందుకు వచ్చింది? ఇది మరి ఇప్పుడు ఇల్లు ఒకటి
సరే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అభివృద్ధిలో బాగా ఉన్నట్టుగా సరే ఇప్పుడు 40 అన్న కాడ 25 వచ్చిందా ఇప్పుడు అక్కడ ఇచ్చిన వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా నొల్లి పెడతారుగా. మరి ఇప్పుడు ఇక్కడ ఈ నొల్లి ఆ నొల్లి మరి ఇద్దరు పోతారు, మరి దాన్ని ఏం చేయాలి అనేది కూడా ఒక ఆలోచన. మరి ఎట్లయితే న్యాయం జరుగుతుంది అందరికి? దీనికి 2 విషయాలు ఉన్నాయి. త్రిపులార్ లోపట గాక పరిశ్రమలు వస్తే జనావాసాలు పెరుగుతాయి, ఇండ్లు పెరుగుతాయి త్రిపులార్ లోపటైతే. దానివల్ల ఏమైతే జనావాసాల మధ్య కంపెనీలు ఉన్నాయి కాబట్టి కంపెనీలు తీసేయండి అని భవిష్యత్తులో లొల్లి పెడతారు కాబట్టి మమ్మల్ని త్రిపులార్ బయట ఉంచండి అని చెప్పని కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. దానివల్ల ఏమైంది, ఇంతకుముందు యాదగిరిగుట్ట కూడా త్రిపులార్ లోపటే ఉండేది. ఇప్పుడు యాదగిరిగుట్టని త్రిపులార్ బయట పడేసారు. పెద్ద పెద్ద చౌటుపల్ల కంపెనీ వాళ్ళు అందరినీ త్రిపులార్ లోపటి నుంచి ఇప్పుడు బయటపడేసారు. ఎందుకంటే త్రిపులార్ లోపల ఉంటే ఇల్లు కట్టుకుంటూ పోతుంటే త్రిపుల ఇప్పుడు అంతెందుకు మన హయత్ నగర్ వరకు చూసినాం, గట్టికేసర్ వరకు చూసినాం. అన్ని ఇండ్లు మొత్తం ఇంతకుముందు 2 కిలోమీటర్ దూరం ఇండ్లు లేకుండే. ఇంకొక విషయం ఏంటంటే చౌటుపల్లని 3 భాగాలు అవుతుంది చౌటుపల్ల టౌన్. ఇప్పుడు టౌన్కు దూరం ఉన్నటువంటి ఊర్లకు భూమి రేటు తేడా ఉంటుంది. ఈడ ఎకరానికి 2.5 కోట్లు ఉంటే అక్కడ కోటి ఉండొచ్చు, 70 లక్షలు ఉండొచ్చు, 80 లక్షలు ఉండొచ్చు. రైతాంగాన్ని కూసబెట్టి మీరు త్రిపులార్ నడుకుంటే అభివృద్ధి ఆగిపోతుంది. ఓ రైతులారా, ఇగో నీ ఎకరం పోతుంది, నీ ఎకరానికి 2013 చట్ట ప్రకారంగా నేను ఇంకో ఎకరం ఇస్తా, ఇగో నీకు నష్టపరిహారం ఇస్తా, నీకు పునరావాసం కల్పిస్తా, అనేక రకాల హామీలు ఇవ్వాలి కదా. 26 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. ఒక్కసారి రైతు చేతి నుంచి భూమి పోయిన తర్వాత మళ్ళీ రైతు భూమి కొనడం అనేది అసాధ్యం ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందుకే రైతులు ఏమంటున్నారంటే, అమ్మ మా భూములు అయితే మేము పోనీయం, ఎందుకంటే నా కుటుంబం బతికింది, నా పిల్లలు బతకాలి, తరం బతకాలి, కాబట్టి ఈ భూములు మాత్రం పోనీయం అయ్యా అని చెప్పి దండం పెడుతున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎక్కడైనా కూడా మీరు అన్నట్టు ఈడైనా రైతుకు నష్టమే, ఆడైనా రైతుకు నష్టమే. ఇప్పుడు చైనా ప్రభుత్వం నిన్న మొన్న ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టింది. మీరు చైనా ప్రాజెక్టు చూడండి, వాళ్ళు 1000 కిలోమీటర్లు రైతుల పొలాల మీద నుంచి రోడ్ వేసారు. ఎక్కడ కూడా భూసేకరణ చేయలే, వాళ్ళు పిల్లర్స్ వేసుకుంటూ రోడ్ వేశారు. ఆడ రైతు ట్రాక్టర్ దుంతూనే ఉండు, మీదంగా పోయే బస్సులు పోతూనే ఉన్నాయి, మీదంగా పోయే వాహనాలు పోతూనే ఉన్నాయి. రైతుకు గుంటెడు భూమి కూడా నష్టం జరగకుండా చైనాలో టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయవు? అది మేము కోరేది. అందుకే ప్రభుత్వము అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని రైతుకు నష్టం జరగకుండా ఏం చేయాలి అది ఆలోచన చేయాలి. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది, పేదవాడు రైతు ఏముంటుంది, వీలైతే నొక్కేయచ్చు, నోరు నొక్కుదాం, లేదంటే జైల్లో పెడదాం, భయపెట్టిస్తాం. అందుకే దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఒకసారి రైతులతో చర్చించండి, వాస్తవాసాలను అర్థం చేసుకోండి, మొండిగా వెళ్ళకండి. మొండిగా వెళితే మీ పదవులు పోతాయి, మీ ప్రభుత్వాన్ని మార్చేస్తారు రైతులు. అందుకే రైతును గోసపెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మనుగడ సాధించలే. అందుకే ఎద్దేడిచిన వ్యవసాయం ఏడన్నా ముంగలపడ్డదా? రైతు అఘోరిస్తున్నటువంటి రాజ్యం ఏడన్నా ముంగలపడ్డదా? ముందు పడలే. కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. అందుకే ఇది ఇంతటితో ఆగదు. ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తాం, ఆయన ఇంటిని ముట్టడిస్తాం, అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మా బతుకు తెరిగిపోతున్న తర్వాత ఈ బతికెందుకు? బతుకు తెరివే బాయి, బతికెందుకండి ఇక? అందుకే చాలా ఆవేదనతో ఉన్నాం. అందుకే భూమి రైతు బతుకుతే భూమి ఏదైనా సాధించవచ్చు. రైతు బతుకును ఆగం చేయకుండా నువ్వు రోడ్డే ఎట్టేస్తావు. ఇది మేము కోరేది. అందుకే దయచేసి ఇక్కడ 100,000 మంది వచ్చారు కాబట్టి ఈ 100,000 మంది యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా ఆలోచన చేయి. ఓ రైతు బిడ్డ, ఓ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా నర్సయ్య తాత యొక్క వాస్తవంగా అనేక సమస్యల మీద మీరు వెలికి తీశారు. అనేక సమస్యలు మీ ద్వారా సాధించబడ్డాయి. మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసి రైతు గోస వినండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీరు తెలియజేయాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇక గిరి మొత్తానికి ఇక మరి యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ అంతేనా సార్? ఇక మరి రైతన్నలు అయితే గోడున కడుపు చేత పట్టుకొని వచ్చిర్రు. ఇక మరి గొడ్డు గోద పారి పంట అన్ని వదిలిపెట్టుకొని మరి ఇక రోడ్డు మీద పడ్డారు. ఇక మరి రైతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్న మరి నాయకులు జరంత కళ్ళు తెరిచి చూసి వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తిప్పలేంది, వాళ్ళ గోసలేంది, మరి గతంలో ఏం జరిగింది, జరిగినప్పుడు వీళ్ళేమన్నారు మేమేమన్నాము అనేది మాత్రం జర్రంత ఆత్మపరిశీలన చేసుకొని జర్ర పుచ్చడు బాధ గుండెలో నింపుకొని ఇక మరి వలపోస్తున్న ఈ రైతన్నలకు న్యాయం జరగాలని మరి ఇంత దూరం పెద్ద మనిషి కూడా ఈ రైతులకు అండగా మద్దతుగా మరి పేదోళ్ళ పక్షాన మరి రైతుల పక్షాన పోరాడుతున్న మరి ఎర్రజెండా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి జహాంగీర్ కూడా వాళ్ళకు మద్దతు వచ్చిండు. ఎందుకంటే ఇక మరి దారి తప్పుతుంది ధర్మము, ఈ ధర్మాన్ని కాపాడాలని నా పాత్ర కూడా ఉండాలి జర్రంతా నా చెయ్యి వంతు కూడా అని మరి పెద్ద మనిషి కూడా వచ్చి ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇప్పటికైనా ఈ త్రిపులారు బాధితులకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దీని మీద మరి ఇటు సర్కారు అయినా అటు అధికారులైనా మరి ఇక తెల్లందాకా నిద్ర పోకుండానైనా ఆలోచన చేసి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత అమీర్పేట గడ్డ.